నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది OnePlus నుంచి వస్తున్న ఫస్ట్ టీవీ. OnePlus నుంచి ఇప్పటివరకు మనం స్మార్ట్ ఫోన్స్ చూసాం, ఇప్పుడు టీవీలు కూడా చూడబోతున్నాం. సో ఇది వచ్చేసరికి OnePlus TV Q1 Pro. ఇది రెండు మోడల్స్లో వస్తుంది. ఇంకో మోడల్ కూడా ఉంది OnePlus TV Q1 అని చెప్పేసి, OnePlus 7 Pro లాగా Q1 Pro అని చెప్పి రెండు టీవీలు అయితే తీసుకొని వచ్చారు. రెండు టీవీల మధ్య పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. వీళ్ళు చూపించిన స్లైడ్ ప్రకారం చూసుకుంటే మాకు జస్ట్ మీకు స్పీకర్స్తో డిఫరెన్స్ ఉంది. OnePlus TV Q1లో 4 స్పీకర్స్ ఉన్నాయి, 50 వాట్ అవుట్పుటే ఉంది. అదే ఇది చూసుకుంటే OnePlus TV Q1 Proలో 8 స్పీకర్స్ ఉన్నాయి, ఇది కూడా 50 వాట్ అవుట్పుట్తోనే వస్తుంది. కాకపోతే OnePlus TV Q1 Proలో మీకు స్లైడింగ్ సౌండ్ బార్ అయితే ఉంటుంది. సో సౌండ్ బార్ మీకు స్విచ్ ఆన్ చేస్తే అదే కిందకు వస్తుంది, స్విచ్ ఆఫ్ చేస్తే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ ఫీచర్ అయితే మీకు OnePlus TV Q1 Proలో అయితే ఉంది. అదే డిఫరెన్స్ అయితే రెండింటికి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే. అండ్ ప్రైస్ ఎంతో తెలియదు మనకి, ప్రైస్ అంత పెడతారు కూడా వీటి గురించి అయితే మనకి ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ సెప్టెంబర్ 26వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. వీటి ప్రైస్ డీటెయిల్స్ మనకి ఆ రోజే తెలుస్తాయి. వన్స్ ప్రైస్ అనౌన్స్ చేసిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్రైస్ డీటెయిల్స్ అయితే, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. బాక్స్ మీద ప్రైస్ చూసుకుంటే మాత్రం 1,99,999 రూపాయలు ఉంది. ₹1 తక్కువ ₹2,00,000 దాకా ఉంది బాక్స్ మీద ప్రైస్ అయితే. అంత ప్రైస్లో మ్యాక్సిమం ఇండియాలో ఈ టీవీని అయితే లాంచ్ చేయరు వాళ్ళు, తక్కువ ప్రైస్కే తీసుకొని వస్తారు. చూద్దాం మరి ఎంత ప్రైస్కి దీన్ని తీసుకొని వస్తారో. అండ్ ఇక్కడ బాక్స్ చూసుకుంటే మాత్రం వీళ్ళు పంపించిన బాక్స్ చూస్తే మనకి మొత్తం కార్డ్బోర్డ్ టైప్లో కనపడుతుంది. ఎక్కడ మనకి స్టిక్కర్స్ కానీ బ్రాండ్ నేమ్ కానీ ఏం కనపడట్లేదు. ఇది ఏ టీవీ కూడా అర్థం కాదు ఫస్ట్ ఇది వచ్చిన తర్వాత. మొత్తం స్టిక్కర్స్ అని చెక్ చేస్తే రైట్లో అండ్ మనకి ఇటు సైడ్ బాటంలో ఒక స్టిక్కర్ అయితే కనపడుతుంది. రైట్ సైడ్ అయితే చిన్న స్టిక్కర్ ఉంది OnePlus TV Q1 Pro అని చెప్పేసి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మాత్రం లెఫ్ట్ సైడ్ మీకు మొత్తం పెద్ద స్టిక్కర్ ఒకటి కనపడుతుంది. దీన్ని ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ చూడొచ్చు ₹1,99,999 అని చెప్పేసి కనపడుతుంది. అండ్ ఇక బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ అయితే లోపల 2 సపరేట్ బాక్స్లు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాం. ఫస్ట్ బాక్స్లో ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ చూస్తే మనకి రిమోట్ కంట్రోల్ అయితే కనపడుతుంది. నెక్స్ట్ ఏవీ కేబుల్ ఉంది అండ్ Type-C కేబుల్ కూడా ఉంది. Type-C కేబుల్ మీకు రిమోట్ కంట్రోల్ని ఛార్జ్ పెట్టడానికి అయితే యూజ్ అవుతుంది. రిమోట్ కంట్రోల్ మీకు Type-C పోర్ట్తో వస్తుంది, డైరెక్ట్ మీరు ఛార్జ్ పెట్టచ్చు దాన్ని. అండ్ ఒక పవర్ కేబుల్ ఉంది అండ్ ఫైనల్గా యూజర్ మాన్యువల్ ఉంది. అండ్ ఇంకో బాక్స్ చూసుకుంటే ఇంకో బాక్స్లో వాల్ మౌంట్ ఉంది. వాల్ మౌంట్కి సంబంధించిన మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం ఈ బాక్స్లో అయితే కనపడుతుంది. స్క్రూస్ ఇవన్నీ దీనిలో ఉన్నాయి. సో నా సజెషన్ ఏంటంటే మీరు టీవీ ఆర్డర్ పెట్టిన తర్వాత మీకు డెలివరీ వస్తుంది. డెలివరీ వచ్చిన తర్వాత మీరు అసలు టీవీని టచ్ చేయకండి, అసలు ఓపెన్ కూడా చేయకండి, సీల్స్ అయితే ఏం బ్రేక్ చేయకండి. మీకు వాళ్ళు ఒక సర్వీస్ బాయ్ని పంపిస్తారు, అంటే ఇన్స్టాలేషన్ బాయ్ అని చెప్పొచ్చు. టీవీ ఇన్స్టాల్ చేస్తారు అతను వచ్చి. సో అతను వచ్చే వరకు మీరు టీవీని అయితే టచ్ చేయకండి. ఒక్కోసారి మీకు ట్రాన్స్పోర్టేషన్లో ప్రాబ్లం ఉంటుంది, టీవీ బ్రేక్ అయి కూడా రావచ్చు డిస్ప్లేస్ అయితే. రీసెంట్గా నాకు ఎక్స్పీరియన్స్ అయింది, వియూ టీవీ ఒకటి అట్లానే వచ్చింది నాకు, మొత్తం బ్రేక్ అయిపోయింది డిస్ప్లే వచ్చేసరికి. అది రివ్యూ యూనిట్ కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. ఒకవేళ మీరు డబ్బులు పెట్టుకునే పని అయితే మాత్రం ఖచ్చితంగా మీకు చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది, చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది టీవీలో అయితే. సో మీరు ఖచ్చితంగా కంపెనీ నుంచి ఇన్స్టాలేషన్ బాయ్ వచ్చే వరకు మాత్రం టీవీ అయితే అసలు ఓపెన్ చేయొద్దు. ఇంకా మిగతా కంటెంట్ చూసుకుంటే బాక్స్లో టీవీయే కనపడుతుంది. ఈ టీవీని మీరు ఎట్లా పడితే అట్లా పీక్కండి, ఇట్లా టీవీ కనపడింది కదా అని చెప్పి దాన్ని పట్టుకొని లాక్కండి పైకి. ఇక్కడ కింద చూస్తే బాటంలో మీకు క్లిప్స్ కనపడుతున్నాయి. ఇటు సైడ్ ఒక 3 క్లిప్స్ ఉన్నాయి, రైట్ సైడ్ అటు సైడ్ కూడా మీకు 3 క్లిప్స్ అయితే ఉంటాయి. ఈ క్లిప్స్ని మీరు ఇట్లా ఓపెన్ చేయాలి. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ బాక్స్ని ఇట్లా పైకి అంటే చాలు వచ్చేస్తుంది కంప్లీట్గా. ఇప్పుడు చూడొచ్చు మనకి టీవీయే కనపడుతుంది, నెవర్ సెటిల్ అని చెప్పేసి కవర్ ఒకటి కనపడుతుంది. అండ్ టీవీ చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ మొత్తం మీకు కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఫినిష్లో వస్తుంది. అండ్ టీవీ లుక్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. మీకు ఫ్రేమ్ వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్తో వస్తుంది చుట్టూ. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఎటువంటి పోర్ట్స్ కానీ హోల్స్ కానీ ఏం కనపడట్లా. 4 హోల్స్ కనపడుతున్నాయి, అవి మీకు వాల్ మౌంట్ కోసం యూజ్ అవుతాయి. అండ్ ఇంకా మీకు పోర్ట్స్ ఎక్కడ కనపడవు, పోర్ట్స్కి మీకు సపరేట్ కంపార్ట్మెంట్ అయితే ఇచ్చారు. ఈ కవర్ ఓపెన్ చేయగానే మీకు మొత్తం పోర్ట్స్ అనేవి కనపడుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు పోర్ట్స్ చూసుకుంటే టాప్ నుంచి మనకి ఒక ఏవీ పోర్ట్ ఉంది. ఒకవేళ మీ దగ్గర సెటప్ బాక్స్ HDMI సెటప్ బాక్స్ కాకపోతే మాత్రం నార్మల్ సెటప్ బాక్స్ అయితే మీరు ఏవీ కేబుల్స్ నుంచే కనెక్ట్ చేయాల్సి వస్తే అప్పుడు మీకు ఈ పోర్ట్ అయితే యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి ఆప్టికల్ ఇన్పుట్ ఉంది. ఆప్టికల్ ఆడియో కేబుల్ ఉంటే మీరు ఒకవేళ మీ సౌండ్ సిస్టమ్ని డైరెక్ట్ మీరు ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. అండ్ ల్యాన్ పోర్ట్ ఉంది, మీరు డైరెక్ట్ మీరు ఇంటర్నెట్ కేబుల్ని కూడా ఇక్కడ మీరు కనెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూస్తే మీకు 4 HDMI పోర్ట్స్ కనపడుతున్నాయి, 2 USB పోర్ట్స్ కనపడుతున్నాయి. ఒకటి వచ్చేసరికి USB 3.0 పోర్ట్, ఇంకోటి వచ్చేసరికి USB 2.0 పోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ మనకి రేడియో ఫ్రీక్వెన్సీ యాంటీనా పోర్ట్ ఉంది. ఇది మ్యాక్సిమం ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. ఫైనల్గా మనకి పవర్ పోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి మనం పవర్ కేబుల్ అయితే కనెక్ట్ చేసి టీవీని ఆన్ చేయాలి. ఇంకా నేనైతే టీవీని వాల్ మౌంట్ చేయించాను. నాకైతే బాక్స్ ఎటువంటి స్టాండ్ అయితే వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇది రివ్యూ యూనిట్. ఒకవేళ మీరు టీవీ కొంటే మీకు ఏమైనా స్టాండ్ రావచ్చు. స్టాండ్ నేను చూశాను, నేను ప్రీ బ్రీఫింగ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు కొన్ని టీవీస్కి అయితే స్టాండ్ అటాచ్ చేసిన ఇక్కడ చూడొచ్చు మీకు.
సో స్టాండ్ కూడా చూడడానికి అయితే మీకు చాలా బాగుంది. నేనైతే వాల్ మౌంట్ చేయించాను. అండ్ ఇక్కడ చూడొచ్చు వాల్ మౌంట్ చేయిస్తే మాత్రం టీవీ మీకు చూడడానికి అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి మన టీవీని స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకి సౌండ్ బార్ అయితే బయటకు వస్తుంది. సో ఇదే దీనిలో హైలైట్ ఫీచర్ అంటే సౌండ్ బార్ మీకు ఆటోమేటిక్గా బయటకు వస్తుంది అండ్ లోపలికి కూడా వెళ్ళిపోతుంది స్విచ్ ఆఫ్ చేస్తే. అండ్ దీన్ని మీరు కంట్రోల్ కూడా చేయొచ్చు. సెట్టింగ్స్లో మీరు ఈ స్లైడింగ్ మెకానిజం అయితే మీరు ఆఫ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ స్లైడింగ్ మెకానిజం ఇష్టం లేకపోతే. అండ్ సౌండ్ బార్ మీద మీకు ఒక లైటింగ్ అయితే వస్తుంది. దీన్ని వీళ్ళు హారిజాన్ లైట్ అని చెప్పేసి పేరు పెట్టారు. ఇది మీకు స్విచ్ ఆన్ చేయగానే మీకు ఈ లైటింగ్ అయితే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మన టీవీ హోమ్ స్క్రీన్ చూస్తే ఇలా ఉంటుంది. నేను సెటప్ అయితే ఏం చేయలేదు, మనకి ఇది రివ్యూ యూనిట్ కాబట్టి ఆల్రెడీ సెటప్ అయి వచ్చేసింది. మీరు ఒకవేళ సెటప్ చేసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ నార్మల్గా టీవీ ఎలా సెటప్, ఇది ఆండ్రాయిడ్ టీవీ సెటప్ ఎలా చేస్తారు అలా చేసుకోవచ్చు. గూగుల్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోండి. గూగుల్ అకౌంట్ యాడ్ చేసుకుంటే మీరు గూగుల్ అసిస్టెంట్ కానీ యూట్యూబ్ అకౌంట్ ఇవన్నీ మీరు ఈజీగా యూజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నేను ఇవే చూసుకుంటే ఆక్సిజన్ ప్లే అని చెప్పేసి ఉంది. ఇక్కడ చూడొచ్చు ఆక్సిజన్ ప్లే అని చెప్పి మీకు కొన్ని యాప్స్ అయితే కనపడుతున్నాయి. ఈ యాప్స్ అన్ని మీకు రికమెండెడ్ యాప్స్ అని చెప్పొచ్చు, లేకపోతే మీరు ఫేవరెట్ యాప్స్ అని కూడా చెప్పొచ్చు. మీరు ఎక్కువ యూజ్ చేసే యాప్స్ ఇవి. అండ్ ఏదైనా యాప్ మీరు హోమ్ స్క్రీన్కి యాడ్ చేసుకోవాలన్నా కానీ ఫేవరెట్ యాప్స్లో మీరు ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా యాప్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో మీకు యాప్స్ అని కనపడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే ఈ టీవీలో మీకు ఏ యాప్స్ ఉన్నాయి మొత్తం కనపడుతున్నాయి. ఇక్కడ చూస్తే మనకి గూగుల్ యాప్స్ అన్ని కనపడుతున్నాయి. గూగుల్ ప్లే స్టోర్ ఉంది, గూగుల్ మ్యూజిక్, మూవీస్ అన్నీ ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంటుంది దీనిలో మీకు. నెక్స్ట్ థర్డ్ పార్టీ యాప్స్ చూసుకుంటే మనకి జియో సినిమా ఉంది, హీరోస్ నవ్ ఉంది, సోనీ లివ్ ఉంది, హాట్స్టార్, హంగామా ప్లే, G5, ప్రైమ్ వీడియో ఇవన్నీ వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకొని అయితే వీళ్ళు యూఐలో అయితే ఇంక్లూడ్ చేశారు. వీటికి సంబంధించిన కంటెంటే మీకు ఇక్కడ హోమ్ స్క్రీన్లో కనపడుతూ ఉంటుంది. అది కూడా మీకు కొన్ని కొత్త కంటెంట్ వస్తే కొత్త కంటెంట్ ఇక్కడ మీకు కనపడుతూ ఉంటుంది, లేకపోతే ఫీచర్డ్ కంటెంట్ కనపడుతూ ఉంటుంది, లేకపోతే రికమెండ్ చేస్తుంది. మీరు చూసేదాన్ని బట్టి మీకు యూఐ అయితే మీకు రికమెండ్ చేస్తూ ఉంటుంది కంటెంట్ అయితే. అండ్ నెట్ఫ్లిక్స్ అయితే ప్రజెంట్ అయితే వీళ్ళ యూఐలో అయితే లేదు. వీళ్ళు అడిగితే నెట్ఫ్లిక్స్ యాడ్ చేస్తామని చెప్తున్నారు. సో తొందరలోనే మీరు నెట్ఫ్లిక్స్ కూడా ఈ ఆక్సిజన్ యూఐలో అయితే చూడొచ్చు. నెక్స్ట్ టాప్లో చూసుకుని ఇన్పుట్ కనపడుతుంది. ఇన్పుట్లోకి వెళ్తే మీకు అన్ని పోర్ట్స్ ఇక్కడ కనపడుతున్నాయి. HDMI పోర్ట్స్ అని కనపడుతున్నాయి, కాంపోజిట్ పోర్ట్ కనపడుతుంది. HDMI 4లో నేను అమెజాన్ Fire TV స్టిక్ అయితే ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు. దీని మీద క్లిక్ చేయగానే మనకి అమెజాన్ Fire TV స్టిక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గేమింగ్ కన్సోల్స్, ప్లే స్టేషన్ కానీ, ఎక్స్బాక్స్ కానీ ఇట్లాంటి కనెక్ట్ చేయాలన్నా కానీ మీరు కనెక్ట్ చేసి గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇన్పుట్స్ పక్కన వైఫై సింబల్ కనపడుతుంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి వైఫైస్ అన్ని కనపడుతున్నాయి, అవైలబుల్ వైఫై నెట్వర్క్స్ అన్ని. ఇది మీకు 2 బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది అండ్ 5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మన సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు సౌండ్ అని ఉంది, పిక్చర్ అని ఉంది. పిక్చర్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరు బ్యాక్ లైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, కాంట్రాస్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, షార్ప్నెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం మాన్యువల్గా మీరు అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. పిక్చర్ మోడ్స్ కూడా మనకి డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. స్టాండర్డ్ మోడ్ ఉంది, వివిడ్ మోడ్ ఉంది, కస్టమ్ మోడ్ ఉంది, స్పోర్ట్, సినిమా, ఇట్లా రకరకాల మోడ్స్ అయితే ఉన్నాయి. మీకు ఇష్టం వచ్చిన మోడ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా పర్సనలైజ్లోకి వెళ్తే ఇక్కడ మీకు స్క్రీన్ సేవర్ కనపడుతుంది. క్రోమ్ కాస్ట్ బిల్టిన్తో వస్తుంది ఇది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు సౌండ్ బార్ మోషన్ అని ఉంది కదా, సో ఇక్కడ నుంచి మీరు సౌండ్ బార్ మోషన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ స్లైడింగ్ మెకానిజం వద్దనుకుంటే మాత్రం దీన్ని ఆఫ్ చేసుకోండి, స్లైడ్ అవ్వదు, సౌండ్ బార్ అట్లనే ఉండిపోతుంది. మీరు స్విచ్ ఆఫ్ చేసినా కానీ మీకు అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా రిమోట్ అండ్ యాక్సెసరీస్ అని ఉంది కదా, దీని నుంచి ఇక్కడ నుంచి మీరు ఏదైనా బ్లూటూత్ యాక్సెసరీస్ ఉంటాయి కదా, మీరు ఒక సౌండ్ బార్ ఇట్లాంటి కనెక్ట్ చేయాలన్నా కానీ బ్లూటూత్ సంబంధించిన అవన్నీ మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. రిమోట్ కూడా మీకు బ్లూటూత్ సపోర్ట్తోనే వస్తుంది, బ్లూటూత్ ద్వారా మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ ఇంకా రిమోట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడొచ్చు రిమోట్ అయితే మీకు చాలా చిన్నగా ఉంటుంది, అల్యూమినియం ఫినిష్తో వస్తుంది రిమోట్. అండ్ టాప్లో చూసుకుంటే మీకు నావిగేషన్ బటన్స్ ఉన్నాయి, అప్, డౌన్, లెఫ్ట్, రైట్ అండ్ మిడిల్లో వచ్చేసరికి ఓకే బటన్ ఉంటుంది. అండ్ OnePlus లోగో, ఇది పవర్ బటన్, పవర్ ఆన్ ఆఫ్ చేయడానికి కూడా ఇది మీకు యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాక్ బటన్ ఉంది. అండ్ ఇక్కడ మీకు 0 సింబల్లో కనపడుతుంది, ఓ సింబల్లో. ఇది హోమ్ బటన్ అని చెప్పొచ్చు. మీరు ఎక్కడున్నా కానీ దీన్ని ప్రెస్ చేస్తే మీరు హోమ్కి వచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఆప్షన్స్ బటన్ ఉంది. ప్రైమ్ వీడియోకి సపరేట్గా ఒక బటన్ అయితే ఇంక్లూడ్ చేశారు వీళ్ళు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కనపడుతున్నాయి. ఇక్కడ నుంచి వాల్యూమ్ మీరు కంట్రోల్ చేయొచ్చు టీవీది. అండ్ బాటంలో చూసుకుంటే Type-C పోర్ట్ కనపడుతుంది. సో ఇక్కడ నుంచి మీరు రిమోట్ కంట్రోల్కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. ఒక మీ దగ్గర రిమోట్ కంట్రోల్ లేదు, పోయింది అనుకున్నారు అనుకోండి, మీరు ఈజీగా OnePlus యాప్ ఒక యాప్ అయితే వీళ్ళు క్రియేట్ చేస్తారు, OnePlus కనెక్ట్ యాప్ అని చెప్పేసి గూగుల్ ప్లే స్టోర్లో దీన్ని అవైలబిలిటీకి తీసుకొని వస్తారు. ఇది మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని మీరు ఫోన్ నుంచి డైరెక్ట్ టీవీని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీకు యాప్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకు హోమ్ బటన్ కనపడుతుంది, బ్యాక్ బటన్ కనపడుతుంది, ఆప్షన్స్ బటన్ కనపడుతుంది, గూగుల్ అసిస్టెంట్ బటన్ కనపడుతుంది, ఒకటి టాప్లో పవర్ బటన్ కూడా కనపడుతుంది. అండ్ బాటమ్ నుంచి మీరు టాప్కి స్వైప్ చేస్తే మీకు మొత్తం యాప్స్ అని కనపడుతుంటాయి. యాప్స్ మొత్తం మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. డైరెక్ట్ మీరు ఏ యాప్ మీద మీరు క్లిక్ చేస్తే ఆ యాప్ మీకు అక్కడ టీవీలో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ప్రైమ్ వీడియో మీద క్లిక్ చేస్తే అక్కడ ప్రైమ్ వీడియో అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు యూట్యూబ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు యూట్యూబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో
ఈజీగా మీరు యాప్ నుంచి టీవీని అయితే కంట్రోల్ చేయొచ్చు. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. సో ఇదైతే వీళ్ళు యాప్ని ప్లే స్టోర్లోకి తీసుకొస్తామని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది పిక్చర్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ గురించి. పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది డిస్ప్లే వచ్చేసరికి మీకు 55 ఇంచ్ 4K QLED డిస్ప్లే, ఇది క్వాంటమ్ డాట్ LED డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీనిలో మీకు గామా మ్యాజిక్ కలర్ సపోర్ట్ ఉంది అండ్ HDR10+కి సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది డిస్ప్లేలో. సో మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంటుంది. మీరు మూవీస్ చూడడానికి అయితే ఇంతకుముందు నేను యూస్ చేసిన టీవీస్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా వరకు నేను పిక్చర్ క్వాలిటీలో డిఫరెన్స్ అయితే నోటీస్ చేశాను. అండ్ బెజల్స్ కూడా చూడొచ్చు, మీకు టాప్లో అండ్ సైడ్స్ మీకు బెజల్స్ అయితే చాలా తక్కువ కనపడుతున్నాయి. చాలా చిన్నగా ఉన్నాయి బెజల్స్ అయితే, ఆల్మోస్ట్ బెజల్ లెస్ అని చెప్పొచ్చు డిస్ప్లే అయితే. కలర్స్ అయితే డిస్ప్లే మీకు కొంచెం వైబ్రెంట్ కనపడుతున్నాయి. క్వాంటమ్ డాట్ LED డిస్ప్లే కాబట్టి మీకు కొద్దిగా కలర్స్ అయితే మీకు నార్మల్ డిస్ప్లేతో కంపేర్ చేస్తే, నార్మల్గా VU టీవీ MI టీవీ బడ్జెట్లో వాటితో కంపేర్ చేస్తే మాత్రం డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు బెటర్ ఉంటుంది. అండ్ పిక్చర్ క్వాలిటీ కూడా మీకు కొద్దిగా వైబ్రెంట్గా ఉంటాయి కలర్స్ అన్ని మీకు. అండ్ డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఏ యాంగిల్ నుంచి చూసినాక మన డిస్ప్లే అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇంకా యూట్యూబ్ వీడియోస్ కూడా మీకు 4K అయితే ప్లే అయితే మీకు 4Kకి సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే అయితే. అండ్ కొద్దిగా మీకు ఆప్టిమైజేషన్ అయితే కొద్దిగా అవ్వాలి ఇంకా, ఎందుకంటే కొత్త UI ఇది. సో అప్పుడప్పుడు నాకు యూట్యూబ్లో కొద్దిగా ల్యాగ్స్ నోటీస్ చేశాను నేను. అండ్ ఒక్కసారి అయితే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోయింది యాప్. ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేస్తే, కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి UIలో. యాప్స్ ఇంకా సరిగ్గా ఆప్టిమైజేషన్ అయితే అవ్వలేదు. ఇది ఇప్పుడే వీళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి కొద్దిగా టైం పడుతుంది మొత్తం వీళ్ళు ఆప్టిమైజేషన్ చేయడానికి. సో తొందరలోనే ఆప్టిమైజేషన్ అయితే అవ్వచ్చు. OnePlus కాబట్టి సాఫ్ట్వేర్ పరంగా మనకు పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. ఎప్పటికప్పుడు వాళ్ళు సాఫ్ట్వేర్ని అయితే అప్డేట్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు 50 వాట్ సౌండ్ బార్తో వస్తుంది. సో సౌండ్ అవుట్పుట్ కూడా మీకు చాలా బాగుంది. నార్మల్గా వచ్చే టీవీస్ మనకి ఇన్బిల్డ్ స్పీకర్స్ మనకి 20 వాట్ మ్యాక్సిమం 30-40 వాట్ ఉంటాయి, కానీ 50 వాట్ అయితే ఉండవు. అండ్ ఇది ఇంకా మీకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే మీకు ఎక్సలెంట్ ఉంటుంది. ఒక క్లిప్ అయితే డెమో జోన్లో అయితే మేము ప్లే చేస్తాం. ఇక్కడ మీకు సౌండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే మీకు ఎక్కువ సౌండ్ అయితే పెట్టలేదు, కంప్లీట్గా 100% సౌండ్ అయితే పెట్టలేదు. అండ్ చుట్టుపక్కల మనకు కొద్దిగా సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. నార్మల్గా అయితే మాత్రం మీరు రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం సౌండ్ అయితే మీకు చాలా బెటర్ అనిపిస్తుంది నార్మల్ టీవీస్తో కంపేర్ చేస్తే. ఈ టీవీలో అదొకటి నేను నోటీస్ చేశాను. నెక్స్ట్ అక్కడ గేమింగ్ కన్సోల్ కూడా వీళ్ళు కనెక్ట్ చేశారు, గేమ్ కూడా ఆడాము. అండ్ కాకపోతే వీళ్ళు డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఎంత, దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ర్యామ్ ఎంత, స్టోరేజ్ ఎంత, ప్రాసెసర్ ఏంది, వీటన్నిటి గురించి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు. లాంచ్లో మనకి వీటన్నిటి గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇది జస్ట్ మనకి అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అని చెప్పొచ్చు. ఇంకా నేను ఈ టీవీని అయితే చాలా వరకు యూజ్ చేస్తాను, 1 మంత్ దాకా యూజ్ చేస్తాను. సో తర్వాత నేను మళ్ళీ మీకు టీవీ గురించి కంప్లీట్గా ఒక రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా ఫైనల్గా ఈ టీవీని ఎలా స్విచ్ ఆన్ చేయాలి, ఎలా స్విచ్ ఆఫ్ చేయాలో చాలా వరకు కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు ఫస్ట్ ఈ టీవీ యూజ్ చేసేటప్పుడు. సో దీనిలో మీకు ఏదైతే OnePlus లోగో బటన్ ఉందో ఈ బటన్ మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి ఒక 3 సెకండ్స్, అప్పుడే మీకు టీవీ స్విచ్ ఆన్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు స్విచ్ ఆఫ్ చేయాలంటే మళ్ళీ OnePlus లోగో బటన్ని 3 సెకండ్స్ మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. స్లీప్, రీస్టార్ట్ అండ్ పవర్ ఆఫ్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ వస్తాయి. మీ ఇష్టం ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా అయితే OnePlus TV Q1 Pro అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది కదా, మీరు క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం గ్యాజెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ షూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.